దాంట్లో మనం రిజిస్టర్ అవ్వాలి అంటే సో దాంట్లో డిపాజిట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే నాకు చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు. హామ్స్టర్ కాంబాట్ అనే ఒక సైట్ అనేది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే టెలిగ్రామ్ లో ఒక గేమ్ టైప్ లో అయితే ప్రెసెంట్ చాలా ట్రెండ్ అవుతుంది. సో అది ప్లే చేస్తే ఏంటంటే దాంట్లో కాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో దాని ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాటిని అన్నిటి కూడా మనమైతే రీడీమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది మొబైల్లో అదే గేమ్ ఆడుతూ ఉన్నారు ప్రెజెంట్ వచ్చేసి. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అదే ట్రెండ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నా సర్కిల్లో కూడా చాలా మంది అదే గేమ్స్ అనేది ఆడుతూ ఉన్నారు. ఓకేనా, ఈ రోజు వీళ్ళు ఏంటంటే అసలు అది జెన్యునా లేకపోతే ఫ్రాడా అని చెప్పేసి ఈ రోజు వీళ్ళు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు బట్టి, అంతేకాకుండా నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి, అండ్ అంతేకాకుండా కొంతమంది క్రియేటర్స్ని కాంటాక్ట్ అయ్యి నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నా. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లారిటీ చెప్తాను. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ అంతా విన్న తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. సో అది జెన్యునా లేకపోతే ఫ్రాడా అని చెప్పేసి మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, సో లేట్ చేయకుండా మేమైతే టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ హామ్స్టర్ కాంబాట్ అని చెప్పేసి ఏదైతే ఉందో దీనికి సంబంధించినట్టుగా ఏ అప్లికేషన్ కూడా లేదు. ఓకేనా, సో దీంట్లో ప్లే చేయాలి అని అంతేకాకుండా కాయిన్స్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీరు దానికి సంబంధించిన టెలిగ్రామ్కి వెళ్ళి దాంట్లో మీరైతే కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇంకా వేరే వేరే సైట్లో దాన్ని రన్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమే. ఎందుకంటే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వేరే వేరే సోషల్ మీడియాలో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, బట్ టెలిగ్రామ్కి వస్తే ఏంటంటే అంత ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి సో వాళ్ళు అక్కడ రన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్రాడ్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే దీన్ని ఫ్రాడ్ అని అనలేము. ఎందుకంటే ఇది జెన్యూన్ అవ్వచ్చు. కానీ ఏంటంటే మీరు ఏవైతే కాయిన్స్ జనరేట్ చేస్తున్నారో ఆ కాయిన్స్ అనేవి ఫ్యూచర్లో రీడీమ్ చేసుకోవడానికి కొంచెం కష్టం అని చెప్పొచ్చు. లేకపోతే రీడీమ్ అనేది అవ్వకపోవడానికి కూడా ఛాయిస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ హామ్స్టర్ కాంబాట్ అని చెప్పేసి ఏదైతే ఉందో సో దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేవి ఎక్కడ కూడా రన్ అవ్వట్లేదు. అది ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి రన్ అవ్వట్లే. వీళ్ళు ఓన్ చేస్తున్నారు ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని యూజ్ చేసుకొని మాత్రమే దీన్ని వాళ్ళకి కావాల్సిన రీచ్ అనేది తెచ్చుకుంటున్నారు. ఓకేనా, ఒకవేళ జెన్యునే అనుకుంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ త్రూ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన రీచ్ తీసుకొచ్చుకోవచ్చు కదా. బట్ ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ త్రూ వెళ్తున్నారంటే కొంచెం చెప్పలేము. సో అటు ఇటు రెండు విధాలుగా 50% అటు 50% ఇటు ఉన్నా కానీ మనం జెన్యున్ అని చెప్పొచ్చు. బట్ కంప్లీట్‌గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది యూజ్ చేయకుండానే ఓన్లీ ఇన్‌ఫ్లుయెన్సర్ త్రూ రీచ్ అవుతున్నారంటే సో కొంచెం చెప్పొచ్చు. సో అది జెన్యూనా కాదని చెప్పేసి ఒకసారి మీరైతే డిసైడ్ అవ్వండి. ఓకేనా, అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇప్పుడు ఏవైతే మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే వింటున్నారో సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే చెప్తున్నారో చెప్పిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓన్ మొబైల్స్‌లో చేయడం లేదు. ఓకేనా, వాళ్ళు సొంతంగా వాడే మొబైల్స్ అన్నీ కూడా వేరే ఉన్నాయి. బట్ ఏందంటే మీరు ఏదైతే ఈ యొక్క సైట్ గురించి టెలిగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నారో వాళ్ళేందంటే వాళ్ళ దగ్గర ఉండే సెకండరీ మొబైల్‌లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు. ఓకేనా, దాంట్లో ఏందంటే వాళ్ళ సిమ్ వేరే ఉంటుంది. వాళ్ళ మెయిల్ ఐడీస్ వేరే ఉంటాయి. ఆ మొబైల్‌లో ఎటువంటి పర్సనల్ డాటా ఉండదు కాబట్టి వాళ్ళు సెకండరీ మొబైల్ అనేది వాళ్ళైతే యూజ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. బట్ మనం ఏం చేస్తున్నాం, మన యొక్క పర్సనల్ మొబైల్‌లో దాన్ని లాగిన్ అవ్వడం కావచ్చు, దాంట్లో గేమ్స్ ఆడడం అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో దానివల్ల ఏందంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే మన బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే డెఫినిట్‌గా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కూడా అబ్జర్వ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫోర్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే హామ్స్టర్ కాంబాట్ అని చెప్పేసి అయితే ఉందో టెలిగ్రామ్‌లో సో దాంట్లోకెళ్ళిన తర్వాత ఓన్లీ కాయిన్స్ జనరేట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా వదిలేస్తే అయిపోతుంది. బట్ ఫోర్స్‌ఫుల్‌గా మీరు ఈ వీడియో చూడాలి. వీడియో చూస్తే ఏందంటే మీకు ఇంకా కాయిన్స్ వస్తాయి. ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు కాయిన్స్ వస్తాయి. దీంట్లో రిజిస్టర్ అయితే మీకు కాయిన్స్ వస్తాయి అని చెప్పేసి చాలా వరకు ఫోర్స్ చేస్తున్నారు. సో అలా ఫోర్స్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో వాళ్ళకి కావాల్సిన రీచ్ కావాలనుకుంటే ఈ విధంగా తెచ్చుకోవచ్చు. బట్ రీచ్ వచ్చిన తర్వాత కూడా దాంట్లో కూడా ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఒకసారి ఇది కూడా మీరైతే అబ్జర్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, అండ్ దీంట్లో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే కాయిన్స్. ఓకేనా, అంటే చాలా మంది క్రియేటర్స్ చెప్తున్నారు కదా. సో వెంటనే దీంట్లో ఏందంటే కాయిన్స్ అయితే ఎర్న్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో ఫ్యూచర్‌లో మీకు ఏందంటే ఒక కాయిన్‌కి ₹1 గానీ లేకపోతే 10,000 కాయిన్స్‌కి $2-3 ఇస్తారని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పడమే జరుగుతుంది. బట్ ఏందంటే ఈ ఏదైతే హామ్స్టర్ కాంబాట్ అయితే ఉందో సో ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇంత కాయిన్స్‌కి మేము ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఎక్కడో ఇవ్వలేదు.
బట్ ఏందంటే ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిఫరల్ నుంచి మీరు వెళ్లి దాంట్లో జాయిన్ అవ్వడానికి కోసమే అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడమే జరుగుతుంది. బట్ ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడానికైతే ట్రై చేయండి. సో, వీలైనంత వరకు దాంట్లో మీరు స్టార్ట్ చేయడం అనేది వర్స్ట్ థింగ్ అని జెప్పాలి. అది ఒకసారి మీరైతే ఆలోచించుకోండి. అండ్ దీంట్లో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే టైం వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు దాంట్లో లాగిన్ అయ్యి దాంట్లో క్లిక్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసేయడం అనేది వేస్ట్. రీసెంట్‌గా మా ఫ్రెండ్ నా సర్కిల్‌లో ఉండే ఒక పర్సన్ అయితే సో, ఒక దగ్గర మొబైల్ పెట్టేసి తినుకుంటూనే ఆ వర్క్ అయితే చేస్తూనే ఉన్నాడు. అంటే ఆ ఫింగర్ అనేది కంటిన్యూయస్‌గా ప్రెస్ చేస్తూనే ఉన్నాడు దాని మీద. అసలు ఫింగర్ అనేది ఎక్కడ ప్రెస్ చేస్తున్నాడు, ఏందని చెప్పేసి ఒక నాలెడ్జ్ లేకుండా కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉన్నాడు. అంటే జస్ట్ ఒక ఫ్రీ టైమ్ దొరికిందంటే చాలు కంప్లీట్‌గా అదే. అండ్ కొన్ని టైమ్స్‌లో ఏందంటే తనకున్న ఇంపార్టెంట్ వర్క్‌ని కూడా పక్కన పెట్టేసి కాయిన్ ఎర్న్ చేయడం మీద ఫోకస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాడు. సో, దయచేసి దీనిపైనకెళ్ళకండి. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి బెనిఫిటే తప్ప మనకు బెనిఫిట్ ఉంటదని మాత్రం చెప్పలేము. సో, ఎందుకు ఏంటనేది ఒకసారి ఈ లాస్ట్ 2 పాయింట్స్ ఇంటే మీకు కూడా క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? అండ్ దీంట్లో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంది అంటే టోన్. అంటే ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ అయితే చెప్తున్నారు గదా! సో, దీంట్లో ఏందంటే పేటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. గూగుల్ పే నుంచి, లేకపోతే యూపీఐ నుంచి, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది థంబ్‌నెయిల్‌లో చెప్తున్నారు. అండ్ అంతే కూడా వీడియోలో కూడా చెప్తున్నారు. ఫ్యూచర్‌లో మీరు దీంట్లో నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి. బట్ అదంతా కూడా ఫేక్. ఎందుకంటే ఇది ఏదైతే హమ్‌స్టర్ కాంబాట్ అయితే ఉందో దీని నుంచి మనం విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే టోన్ అనే సైట్ ఉంటుంది. టీఓఎన్. ఓకేనా? సో, ఆ సైట్ నుంచే మనం అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. సో, మిగతా పేటీఎం, యూపీఐ అని చెప్పేసి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకేనా? సో, మనకి ఇప్పుడు యూట్యూబ్‌కి యాడ్సెన్స్ మధ్యలో ఏ విధంగా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ దానికి కూడా టోన్ అనే సైట్ మధ్యలో ఉంటుంది. సో, దాని నుంచి టోన్‌లోకి, టోన్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి విత్‌డ్రా చేసుకోవచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఓకేనా? అండ్ దీంట్లో ఎయిత్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇప్పుడు టోన్ అని చెప్పాను కదా! సో, ఏదైతే సైటో దాంట్లో మనం రిజిస్టర్ అవ్వాలి అంటే సో, దాంట్లో డిపాజిట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే బయటికొస్తుంది. అంటే ఒక $4-5 డిపాజిట్ చేస్తే సో, దాంట్లో మనకొక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో, తర్వాత ఏందంటే వాళ్ళు ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో అంటే ఏదైతే మనకు ఎయిర్ డ్రాప్ అనేది ఉంటదో చూసినావా? సో, అప్పుడేందంటే దాంట్లో నుంచి కాయిన్స్ అన్నీ కూడా మనం రిడీమ్ చేసుకొని దీంట్లో డాలర్స్ రూపంలో కావచ్చు, కరెన్సీ రూపంలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాని నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాయని చెప్తున్నారు. ఓకేనా? సో, దీంట్లో వాళ్ళు జెన్యూన్‌గా ఇవ్వాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ ఇవ్వచ్చు కదా! బట్ మనల్ని డిపాజిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే ఇన్ఫర్మేషన్ అయితే సో, చాలా మందికైతే న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ మీ దాకొచ్చిందో రాలేదో తెలీదు. సో, అందుకని చెప్పేసి నేను కూడా దీంట్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నా. ఒకసారి దీని గురించి అయితే ఆలోచించండి. సో, ఇవే నేను టోటల్‌గా చెప్పాలనుకున్న 8 థింగ్స్ వచ్చేసి సో, అన్నీ కూడా నెగెటివ్ సైడే ఉన్నాయి. ఓకేనా? సో, నాకు ఓవరాల్‌గా ఆలోచించిన తర్వాత ఒకటి మాత్రమే పాజిటివ్‌గా అనిపించింది. అదేంటి అంటే ఇప్పుడు అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే వీడియో చేస్తున్నారు గదా! సో, మోస్ట్ ఆఫ్ ది వరకు చాలామంది యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, చెప్పడంతో పాటు డిస్క్రిప్షన్‌లో దానికి సంబంధించిన లింక్ కూడా పెడుతున్నారు. ఓకేనా? సో, ఇక్కడ నేనేందంటే యూట్యూబ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది వరకు స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అంటే దాని థర్డ్ పార్టీ లింక్స్ గాని, లేకపోతే హార్మ్‌ఫుల్ లింక్స్ మాత్రం అస్సలు కూడా డిస్క్రిప్షన్ అయితే పెట్టనివ్వదు. సో, స్టిల్ ఇంకా వర్కింగ్‌లో ఉంది అంటే కొంచెం నమ్మకం అనే చెప్తున్నాను. బట్ అది జెన్యూనా కాదని కూడా ఇంకా పక్కాగా చెప్పలేము. ఎందుకంటే యూట్యూబ్ ఐడెంటిఫై చేసిందనుకోండి, సో, వెంటనే దాన్ని కూడా రిమూవ్ చేసే అవకాశాలైతే ఉంటాయి. అండ్ ఇక్కడేందంటే అదొక టెలిగ్రామ్ లింకా? లేకపోతే అదొక వెబ్‌సైట్ లింకా? అనే కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉంది. సో, చూస్తేనేమో వెబ్‌సైట్ లింక్‌లా ఉంది. బట్ ఏందంటే అది చూస్తేనేమో కొన్ని సైడ్‌లో చూస్తేందంటే టెలిగ్రామ్ లింక్ టైప్‌లో కూడా ఉంది. అంటే జస్ట్ టెలిగ్రామ్ ఛానెల్ టైప్‌లో. ఓకేనా? అందు గురించి అని చెప్పేసి యూట్యూబ్ అనేది ఇంకా రిమూవ్ చెయ్యట్లే అని చెప్పేసి అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా ఒక రాంగ్ వెబ్‌సైట్ అయ్యుంటే మాత్రం వెంటనే ఆ వీడియోలో ఎవరైతే లింక్స్ అయితే పెట్టారో వాళ్ళందరికీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ అయితే ఖచ్చితంగా అయితే యూట్యూబ్ అయితే పంపిస్తుంది. ఓకేనా? సో, అప్పటి వరకైతే వెయిట్ చేయండి. బట్ ఏందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇది హమ్‌స్టర్ కాంబాట్ అయితే ఉందో దీని గురించి ఫైనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ 1 ½ మంత్‌లో కంప్లీట్‌గా రాబోతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే బయటికొచ్చింది. సో, చూడాలి అది వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది పక్కాగా అయితే చెప్పలేము. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ఇది ఒక వర్కింగ్‌లో మీరు యూజ్ చేసినట్లయితే ఒకసారి కింద కామెంట్ చేయండి. సో, మీరెలా అనిపిస్తుంది? సో, దాని మీద హార్డ్ వర్క్ చేస్తున్నారా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే డెఫినిట్‌గా కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?